ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు ఆది శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, సిద్దిపేట వేదికగా ఈరోజు రైతు భరోసా నిధులు 3,600 కోట్లు విడుదల చేశారు, రైతు ఉత్సవాలు ప్రారంభించారు. సిద్దిపేట ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అక్కడ అటెండ్ కాలేదనుకోండి, అది వేరే విషయం. అయితే అక్కడ గెలిచిన వాళ్ళని మంత్రిని చేస్తానంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనని ఎలా చూడాలి? ఇది ఫ్లోలో చేసిన ప్రకటన లేకుంటే నిజంగానే వచ్చే ఎన్నికల్లో హరీష్ రావుని ఏమైనా టార్గెట్గా పెట్టుకున్నారా? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే గత ఎన్నికల్లో కూడా, అంతకుముందు అంటే 2019 ఎన్నికల్లో ప్రధానంగా కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించారు, అటు నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించారు. తర్వాత కీలక నేతలందరినీ, దాదాపు ఆల్మోస్ట్ కాంగ్రెస్లో ఉన్న కీలక నేతలు బట్టి విక్రమార్కను మొదట్లో టార్గెట్ చేశారు. అఫ్కోర్స్ ఆయన గెలిచాడు అనుకోండి. జానారెడ్డిని ఓడించారు నాగార్జునసాగర్లో. ఇట్లా కీలక నేతలందరినీ ఓడించడం అనేది ఒక టార్గెట్ అప్పుడు బీఆర్ఎస్ పెట్టుకుంది. అప్పుడు మీ కాంగ్రెస్లో ఉన్న గద్వాల డీకే అర్ణ, ఆమె కూడా కీలక నాయకురాలు, ఆమెను ఓడించారు. ఇలా పెట్టుకుని ఓడించారు. ఇప్పుడు అలాంటి వ్యూహమే మీరు సిరిసిల్లలో కేటీఆర్ని, లేదంటే సిద్దిపేటలో హరీష్ రావుని, గజ్వేల్లో కేసీఆర్ని ఓడించడమే ఇప్పటి నుంచే ఆ ప్లాన్లో ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీ అని? ప్రజలకు నమస్కారం. పార్టీ ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఉన్నాము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సర్కార్ నడుస్తుంది. పేద ప్రజల అభ్యున్నతి కోసం, రైతుల అభ్యున్నతి కోసం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు మీరే అన్నారు 3,600 కోట్లు 70 లక్షల మంది రైతులకు ఒక ఎకరానికి ఈరోజు డబ్బులు 3,600 కోట్లు ఇచ్చి 3,600 కోట్లు కూడా వేయడం జరిగింది. గతంలో 9 రోజులు 9,000 కోట్లు వేసినాం. ఈసారి 45 రోజుల్లో 3 దఫాలుగా రైతులందరికీ రైతు భరోసా వేయాలి. అదో చక్కటి వేదిక ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో రైతులకు సంబంధించి. అదేవిధంగా గత 3-4 రోజులుగా ఈ ఆయిల్ ఫామ్ సంబంధించిన ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా రైతులకు సంబంధించిన సదస్సులు జరపడం, రైతుకు ఒక అవగాహన కల్పించాల లక్ష్యం. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఈరోజు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఈరోజు రానట్టుగా ఉన్నారని. కానీ ఈ 4-5 రోజులుగా జరిగినటువంటి రైతు మహోత్సవాల వేదికలలో ఒకసారి వారు వచ్చి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పిపోయినట్టుగా మేము చూసినాం. ఇక్కడ ఒకటి గమనించాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు హరీష్ అడ్డా అనేది. ప్రజా జీవితంలో ఒక ప్రాంతం అడ్డా అనేది కొంత సమయం వరకే ఉంటది. ఆ తదుపరి మొత్తం జీవితకాలం అడ్డాగా ఉన్నటువంటి నియోజకవర్గం ఎక్కడ ఎవరికి ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా రాబో రోజుల్లో మీరు టార్గెట్ సిద్దిపేట అంటారు, టార్గెట్ గజ్వేల్ అంటారు, టార్గెట్ సిరిసిల్ల అంటారు. గతంలో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించేటువంటి ప్రయత్నం చేసినట్టు ఇంకా మరో ప్రాంతాలు ఓడించినట్టు చేసే ప్రయత్నం మీరు చేస్తారంటారు. మొత్తానికి కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తే తప్ప రాజకీయం చేయలేం రాష్ట్రంలో అనే భావన ఉంది రేవంత్ రెడ్డిలో అనేది తక్కలపల్లి రవీంద్రరావు గారు అంటున్న వాదన. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు టెంట్ కింద ఉన్న జనం కూడా లేరన్న దానికి జవాబు చెప్పాలి. నేను కాస్త ఆలస్యంగా వెళ్ళిన ఈరోజు. జనాలు ఎప్పుడైనా ముందు ఉండేవని ఈరోజు ఆలస్యం నా నియోజకవర్గంలో పనుల మీద తిరుగుతూ ప్రజల మధ్యలో ఉండి ఆలస్యంగా వెళ్ళినప్పుడు నా కారు వెళ్ళడానికి వచ్చే జనం, లోపలికి వెళ్తున్న జనం, బస్సులో దిగుతున్న జనం మధ్యలోకే నాకు 15 నిమిషాలు పట్టింది ఆ ట్రాఫిక్ లకి పోవడానికి. 3 ప్రధాన జర్మనీ టెంట్లు ఫుల్ కాబట్టి నిలబడున్నారు ఎటు చూసినా గానీ. అంతకంటే ఎక్కువ బయట రోడ్ల మీద ఉన్నారు. ఆ విధంగా వారు అనడం కరెక్ట్ కాదు. నేను స్వయంగా ఉన్న ట్రాఫిక్ లో 15 నిమిషాలు నేను కూడా ఊహతో చెప్పేది కాదు, వీడియోల ద్వారా చూసే నేను మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారు మీరు కావాలని సభ కంటే ముందు వీడియో తీసి చూస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అది కాదు అంటే సభకు జనం కొలమానం కాదులేండి, జనం కావాలంటే అధికార పార్టీ మెంటిగా సభ లోపల ఎంత ఉన్నారు హాల్లో 3 హాళ్లలో, ఆ 3 హాళ్ల కంటే ఎక్కువ బయట కూడా ఉన్నారు. అది చెప్పండి, మీకు క్లారిటీ చెప్పండి. రెండోది ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారి యొక్క స్పీచ్ వేసిర్రు. అప్పుడు నాకు ఏదో ఆడియో ప్రాబ్లం ఉండి ఇప్పుడు కార్ ఆపుకుంటాం మీ కొరకు. నేను యాక్చువల్లీ ముందే ఇప్పుడు నేను ప్రయాణం ఉంటే మీరు రాని అన్నారు కాబట్టి రావడం జరిగింది. తర్వాత హరీష్ రావు గారు ఆడియో నేను వీడలేకపోయినా, రేవంత్ రెడ్డి గారి వీడియో హరీష్ రావు గారు ఏమన్నారో చెప్తాను. హరీష్ రావు గారు అన్నది 1000 కోట్ల అభివృద్ధి పనులను క్యాన్సిల్ చేశారు, 700 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. అవి కూడా మేము గతంలో తెచ్చినాయి, కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక తెచ్చింది ఏమీ లేదు అనేది పాయింట్. ఇప్పుడు వారయాములో ప్రజలకు సంబంధించిన ప్రాధాన్యత ఉన్నది తప్పనిసరిగా మళ్ళీ పునఃప్రారంభించడానికి వారు అడుగుతూ ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిజాలు లేవు. ఒకవేళ ఈ రోజు ఈ సభకు వచ్చి అడిగినా నేను
దానికోసం సానుకూల స్పందించేవాడిని అన్నాడు. రఘునందరావు గారు కొన్ని ప్రజా సమస్యలు చెప్పిండ్రు. ఎన్నికల కంటే ముందు వారు ఓటమికి నేను, మా ఓటమికి వారు ప్రయత్నం చేసుకునే వాళ్ళమే, కానీ మీ అధికారులు ఉన్నాం కాబట్టి వచ్చినాం కాబట్టి ప్రజా సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చిండ్రు. సిద్దిపేట నుంచి రాబోరు ఏదో మీరు టార్గెట్ సిద్దిపేట అన్నారు, టార్గెట్ సిరిసిల్ల అన్నారు, టార్గెట్ గజ్వేల్ అన్నారు. కానీ రాజకీయ పార్టీకి అప్పుడే ఆడియో కట్టింది. రాజకీయ పార్టీగా మేము ఈ రోజు రేపు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 119 మా టార్గెట్ 119 అవుతుంది. రేవంత్ రెడ్డి గారి టార్గెట్, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 119 స్థానాల్లో గెలవాలి. 119 మందిని మంత్రిని చేయలేరు కదా రేవంత్ రెడ్డి గారు. 119 మందిని మంత్రిని చేయలేరు కదా. సిద్దిపేటలో మంత్రి చెప్పారు. అంటే ఇప్పుడు ఆ మాట సిద్దిపేటకు వచ్చినప్పుడు ఉత్సాహము ఉరకలు వేసే విధంగా ఉండడానికి కోసం కార్యకర్తలు ప్రయత్నించే ఇదేముంది అన్నాడు కదా. గెలిచిన మంత్రి కాదు, ముఖ్యమంత్రి గెలవమానండి, ఇప్పుడు మంత్రులుగా ఉన్న గెలవమానండి. రవణ మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, 85 నుంచి 2005 ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు గెలుస్తున్నారు. ఒక్కసారి ఓడిపోయినట్టు మధ్యలో గారు కేసీఆర్ అక్కడ, సరే కామారెడ్డిలో మొన్న ఓడిపోయి 2వ స్థానం, అక్కడ ఒక్కసారి ఓడిపోయి 40 ఉన్నాడు కాబట్టి ఏ రాజకీయ పార్టీ సహజంగా అని ఏమంటారు, గెలిచిన కాడి నుంచి ఓడిపోలేదు అంటున్నా నేను. అన్నా గెలిచిన కాడి నుంచి ఓడిపోలే. 85లో గెలిచిండు. నేనే నా పాయింట్, నేను ఆయన ఒకసారి ఓడిపోయిండు తక్కువ చూసే విధంగా అంటలేను. మీరు అన్నదాన్ని అంటున్నారు 81 నుంచి వారు అక్కడ ఉన్నారంటే ఒక్కసారి బహుశా మధ్యలో ఓడిపోయినట్టు అని అనే పాయింట్ ఉన్నది. తర్వాత ఆ రోజు గెలుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ 40 నుంచి గెలవని స్థానంలో గెలవాలని ఏ రాజకీయ పార్టీ ఉంటుంది కదన్నా. అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సభ మా పార్టీకి పెద్ద దిక్కు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గెలిస్తే మేము మంత్రి చేస్తా ఉండడంలో తప్పలేదు కదా. సరే మీరు అన్నట్టు వ్యూహం కావచ్చు, ఆ వ్యూహంలో భాగంగా గెలవాలని చెప్పిన ఆలోచన, ప్రజలకు సేవ చేయాలని చెప్పిన ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు అందించినటువంటి మాట, దాంతో ఇప్పుడు ప్రజలకు సంబంధించి మేలడి కార్యక్రమం తప్పనిసరి చేస్తావు. హరీష్ రావు గారు అడిగితే ఈ రోజు 3,500 ఇండ్లు వారు అడగకుండా అన్ని నియోజకవర్గం ఇచ్చినాం కదా. సన్నబి అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినాడు, వారికి కూడా ఇచ్చినాం కదా. వారి నియోజకవర్గ ప్రజలు కూడా ఆధార్ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సులో ఆడతలు ప్రయాణం చేస్తున్నారు కదా. ఆ నియోజకవర్గంలో ఆయన అడగకుండా 2 లక్షలకు సంబంధించి రుణమాఫీ చేసినాం కదా. అట్లా మాకు బేస్ అంటారు కదా, మాకు కోడంగల్ కావాలని చెప్పి 10 ఏళ్ళ మీరు ఖర్చు పెట్టి 8 ఇవ్వలేరు, మీ దగ్గర 8 చూస్తామని కూడా అన్నారు. అంటే లెక్క ఒకవేళ చూస్తే ఆ 10 ఏళ్ళు కోడంగల్కి ఏమి ఇచ్చిండ్రు, ఈ 2 సంవత్సరాలు 2 నెలలు ఏమి ఇచ్చినా కూడా మనం లెక్కలతో సహా చెప్పడానికి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడినారు. రేస్ అక్కడ రేపు సిద్దిపేటలో గెలిస్తే మేము మంత్రిని చేస్తామని చెప్పంటే మా ప్రజా జీవితంలో మా కోసం పనిచేసే నాయకత్వానికి కొంచెం బాధ్యతను మరింత విశ్వాసాన్ని పెంచడానికి కోసం అవకాశం ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రజలలో కూడా ఒక నమ్మకం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే ఆ అభ్యర్థి కూడా మాకు మంత్రి అయ్యి మన నియోజకవర్గం సేవలు చేస్తారని చెప్పని ఆ అభ్యర్థి గెలిపించడం కోసం చేసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి వారు ఒక్క నిమిషం చెప్తా. నా విశ్వాసం ఈ ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం మొన్ననే మనం 1,15,00,000 కుటుంబ పెద్ద వాళ్ళకి సంబంధించి ఒక జీవిత బీమాను తీసుకుని వచ్చినాం. ఈ విధంగా ప్రజలకు సంబంధించి మేము చేసే కార్యక్రమాలు 6 గ్యారెంట్లు ఏమైనా 5 గ్యారెంట్లు అమలవుతున్న తరుణంలో తప్పనిసరిగా సిద్దిపేటలో గెలుస్తాం. నా విశ్వాసం సిరిసిల్లలో గెలుస్తాం, గజ్వేల్ కూడా గెలవడానికి అవకాశం ఉంటది. ఎందుకు గెలవద్దు అనుకుంటాం, ఎందుకు అక్కడ మేము ఓడిపోతామని కోరుకుంటాం. మీరు అలా అంటారు, మీ మంత్రులు ముఖ్యమంత్రుల నియోజకవర్గాలన్నీ మేమే గెలుస్తామని బీఆర్ఎస్ చెప్తుంది. ఎవరు ఆశయాలు వాళ్ళకు ఉంటాయి, అది వేరు విషయం. అయితే ఇక్కడ శ్రీనివాస్ గారిని అడుగుతున్న పాయింట్ ఏంటంటే రేపు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టబోతుంది బీఆర్ఎస్ పార్టీ. మీ 6 గ్యారెంటీలు ఏవైతే అమలు చేయాలి, దాన్ని చట్టం చేయాలని ఒక ప్రైవేట్ బిల్లుకి కేటీఆర్ రెడీ అవుతున్నారు. ఆ ప్రైవేట్ బిల్ అసెంబ్లీలో వస్తే మరి మీరు ఏం చేయబోతున్నారు, దాన్ని ఒప్పుకుంటారా? ఎందుకంటే గతంలో కూడా సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ బిల్ పెట్టారు, దానికి అప్పుడు ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒకటి ప్రైవేట్ బిల్లు వారు పెట్టిన తర్వాత శాసనసభ అంతర్గత అంశం అయినప్పుడు స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. వారు ప్రైవేట్ బిల్లు పెట్టిన తర్వాత రాజకీయ పరంగా మేము మాట్లాడడానికి అవకాశాలు లేవు. ఎప్పుడో మాకు అవకాశాలు వస్తాయి, స్పీకర్ గారు దాన్ని ఆలోచించిన కస్తే దానికి సభలో చెప్తాం. ఇప్పుడు సభ బయట నుంచి చెప్తాం. చేస్తామని చెప్పారు కదా, మీరు చట్టం చేయట్లేదు, వాళ్ళు చేయమని అడుగుతున్నారు. అదే ఇప్పుడు 6 గ్యారెంటీలు చట్టం చేయమని వాళ్ళు అంటున్నారు. మేము ఈ 6 గ్యారెంటీలు ఇప్పుడు 5 అమలు చేస్తూ ప్రజల మధ్యలో ముందుకు వెళ్తున్నాం కదా. కానీ వారు అడుగుతున్నారు చట్టం అడగండి. అడుగుతున్నారు శ్రీనివాస్ గారు కరెక్టే కదా. రైతు బంధు అనేది ఇంతకుముందు ఎప్పుడు అకౌంట్ లో పడేదో కూడా జనాలకు తెలియకపోయేది. దానికి మీరు బహిరంగ సభ పెట్టి రైతు బంధు అది కూడా మార్చిలా డిసెంబర్ కళ్యాణ్ వారు అట్లా ఆరోపణ చేయడం దాని మీద సంబంధించిన మాటలు కళ్యాణ్ గారు
ఆ సమయంలో ఇది ఈ రైతు భరోసాకు సంబంధించింది వేయాలని చెప్పని ఈ రోజు 70 లక్షల మంది రైతులకి ఎకరం చొప్పున అందరికీ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారు ఒక మాట అన్నారు, రైతుల రుణమాఫీ ఎక్కడ ఇచ్చారని. దేశంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మొదటిసారి రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. వీళ్ళు వచ్చిన తర్వాత రుణమాఫీ 2 సార్లు అన్నారు, పావులా తప్ప అది మిత్తికే ఉంది. అసలు మేము అట్లనే ఇచ్చినాం, మేము ఏ లెక్క చెప్పినాం ఆ లెక్కనే ఇచ్చినాం. మీలాగా మోసం చేయలే, నన్ను మాట్లాడకుండా మోసం చేయలేదు మీలాగా. చెప్పండి. 2 లక్షల లోపు రుణమాఫీని మేము 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు ఇచ్చినాం. వారికి సంబంధించిన వివరాలన్నీ గ్రామ పంచాయతీ ద్వారా అయ్యో నియోజకవర్గం పంపించినాం. వారి నియోజకవర్గానికి పంపమంటే మీ ద్వారా పంపడానికి మీ సిద్ధం, వాళ్ళ పేర్లు రైతులకు సంబంధించి ఇవ్వడానికి. అర్హులైన వారు తప్పి ఉంటే చెప్పండి, వారికి కూడా ఇప్పించి ఏర్పడేస్తాం. ఈ రోజు ఆర్టీసీ బస్సు ప్రయాణాలలో వారి కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు, కళ్యాణ్ మీ కుటుంబ సభ్యులు ప్రయాణం చేద్దాం. మనకు టికెట్ తీసుకుంటారు, మహిళలు టికెట్ తీసుకుంటారు. వీళ్ళు బస్సులలో ప్రయాణం చేయకుండా అసలు అది అమలు అవుతులేదు ఎట్లా. ఈ రోజు ఇంచుమించు ఈ 2 నెలల్లో 9,200 కోట్లు ఆర్టీసీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తారు, బట్టి విక్రమార్క గారి ద్వారా పొన్నం ప్రభాకర్ శాఖకి చేరుకున్నాయి. ఈ విధంగా 9,200 కోట్లు రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన ఆదాయం ఆదాయనట్టే కదా. బస్సులో ఛార్జీలు ఎంత పెంచినా అడిగాను, బస్సులో ఛార్జీలు కూడా పెంచారు కదా. 200 యూనిట్లు కరెంటు అందరికి అందుతుంది. ఈ రోజు 200 యూనిట్లు ఎవరో ఊళ్ళో 3 ఆధార్ కార్డు ఆ రోజు మిస్ మ్యాచ్ అయ్యి ఏదైనా ఇబ్బంది ఉన్నోళ్ళు, లేకపోతే వాళ్ళ మీటర్ నెంబర్ మిస్ మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటే వారికి కూడా సరి ఏమని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. ఈ రోజు మీరు సిలిండర్ సంబంధించి కూడా మిస్ మ్యాచ్ అయ్యి ఆ నెంబర్ తప్పు కొడితే రానట్టు వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పండి. సిలిండర్ కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. ఈ రోజు రేషన్ కార్డులు అందించినాము, సన్న బియ్యం ఇస్తున్నాము. అంటే దేశంలో రోల్ మోడల్ అవుతుంది తెలంగాణ. పథకాలు కొత్తగా ప్రవేశపెట్టినవి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు ఇస్తున్నాము. కళ్యాణ్ గారు రవీంద్ర నియోజకవర్గం 3,500 ఇచ్చినాము. ఒక్కొక్కరికి 5 లక్షలు. భారతదేశంలో ఏ రాష్ట్రం 5 లక్షలు ఇస్తున్నారు? ఒక పేదవాళ్ళు కట్టుకుంటున్న క్రమంలో సన్నమి ఇస్తలేదు. ఏ రాష్ట్రం వీళ్ళు రైతు బీమా పెట్టిన రోజే గొప్ప చెప్పుకున్న వీళ్ళు. మేము రైతు బీమాతో పాటు ప్రతి కుటుంబ పెద్ద 1,10,00,000 మంది రైతు బీమా ఇస్తారు. శ్రీనివాస్ గారు, నిజంగానే ఇప్పటిదాకా అప్పుల కుప్ప చేశారు అని బీఆర్ఎస్ అన్నారు, కానీ మీరు చేస్తున్న అప్పులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అది అప్పును కట్టడానికే మీరు చేస్తున్నా అని చెప్పినా కూడా కదా, అప్పు అప్పే కదా. కళ్యాణ్ భాయ్ రవణుడు ఒక నుంచి ఆగవాను. ఎమ్మెల్సీగా ఆయనకు ఈ బడ్జెట్ పద్ధతిపై మాట్లాడే అవకాశం వస్తుంది, ఈ అప్పుల పద్ధతిపై మాట్లాడవలసిన అవకాశం వస్తుంది. వాడిని అక్కడ మాట్లాడాలి. నాకు అవకాశం వస్తే నేను మాట్లాడతా, మా దళిత మా సభ్యులు మాట్లాడతారు. ఆ పద్దులన్నీ ఇప్పుడప్పుడు అప్పుడు ఇంట్రెస్ట్ చెప్తాము. ఈ డబ్బును ఏ విధంగా కట్టాము. ఇప్పటికే మా గవర్నర్ గారు ప్రసంగం అడ్రస్ చేసినప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఓపెన్ గా, ఓపెన్ మైండ్. వాళ్ళకి ఆడంబరాలు పట్టుకొని పీతాంబరం ఇచ్చి పీట పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి లేదు. మాకు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్తున్నాం, వాస్తవాలను ప్రజలకు చెప్తున్నాం, వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, వాస్తవాలకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి మెప్పించి ఒప్పించి ఒక్కొక్క పథకాన్ని మేము ప్రారంభించుకుంటూ పోతున్నాం. అందుకే ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. ఈ రోజు కాకపోతే రేపు పెన్షన్ వేస్తారు, ఈ రోజు కాకపోతే రేపు 2,000 పెన్షన్ ఇస్తారని చెప్పని నమ్మకం ప్రజలు ఉంది కాబట్టి ఇన్ని తీర్పులు మాకు అనుకూలంగా ఉన్నాయి చెప్తున్నా. మాట్లాడుతున్నా ఏం చేయలేను.